హాయ్ అండి. నమస్తే అండి. మన లక్ష్మీ గణపతి రియల్ ఎస్టేట్ మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ అయితే మనకు దారి కాకుండా 3 సెంట్ల స్థలం అండి ఇది. 3 సెంట్ల ఎకరం అండి. ఫేసింగ్ అయితే మనకు ఉత్తరం వస్తది. ఫేసింగ్ అయితే ఉత్తర ఫేసింగ్ అండి. నార్త్ ఫేసింగు. బిల్డింగ్ కాస్ట్ అయితే 60 లక్షలు చెబుతున్నారు, మాట్లాడుకోవచ్చండి. బిల్డింగ్ కట్టి మాక్సిమం ఒక 5, 6 సంవత్సరాలు అలా అవుద్దేమోండి. 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అలా వచ్చేమో వాళ్ళు చెప్పిందనమాట అవుతాయి. బిల్డింగ్ కాస్ట్ అయితే 60 లక్షలు చెబుతున్నారు. బిల్డింగ్ స్థలం ఎకరం అయితే కనుక 3 సెంట్లండి. ఏరియా అయితే కనుక మనకు కాల్మూరు వస్తుందండి. మనకి ఇలా గణపవరం రోడ్లో కాలుమూరు వస్తుంది. కాలుమూరు అండి ఏరియా అయితే కనుక. ఇది బిల్డింగ్ ప్లాన్ ఎలాగంటే మనకి 2 పోర్షన్ టైప్లో ఉంటుంది అనమాట. 2 పోర్షన్లు అండి. ఏ పోర్షన్ కా పోర్షను. కాకపోతే హాల్ ఏంటంటే కంబైన్డ్గా ఉంది. హాల్ మనం కావాలితే వుడ్ వర్క్ పార్టీషన్ చేయించుకోవచ్చు. లేదంటే కనుక అలాగ మనం సింగిల్గా మనం వాడుకుంటే వాడుకోవచ్చు. హాలు, బెడ్రూమ్, కిచెను, హాలు, బెడ్రూమ్, కిచెన్ ఆ టైప్లో ఉంది. హాల్ కాకపోతే మొత్తం కంబైన్డ్ ఉందన్నమాట. పూర్తిగా అయితే కంబైన్డ్గా ఉంది. ఇదంతా మొత్తం హాలే అండి ఇది. మొత్తం హాల్ అంతా కూడా ఓపెన్ అనేది 2 పోర్షన్లకు సంబంధించి ఉంది. మనకి ఏమన్నా ఓకే అనుకుంటే కనుక మధ్యలో పార్టీషన్ చేసుకుంటామండి. అంతే, అంతమించి అయితే ఇంకేం చేసేది ఉండదు. ఎవరికన్నా కావాలితే కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనం కాంటాక్ట్ చేయండి. మన కాంటాక్ట్ నెంబర్ 9177728252 అండి. కబోర్డ్స్ కూడా వుడ్ వర్క్ అయి చాలా బాగుందండి. అమౌంట్ అది చాలా ఖర్చు పెట్టారు. అదర్ డోర్లు అవి కూడా టేకేనండి. 2 సింహద్వారాలు ఉన్నాయి. ఒక్కో డోర్కి వచ్చి మనకు ₹1,00,000 అయినాయండి. ఒక్కో సింహద్వారానికి వచ్చి ₹1,00,000 అయింది. కాకపోతే మనకి మెష్ డోర్ అయి ఉండటం వల్ల, ఎదర మొక్కలు అయి ఉండటం వల్ల మనకి మనీ ప్లాంట్ మొక్క అది ఉండటం వల్ల మనకు క్లారిటీ కనపడతలేదు సింహద్వారాలు అయ్యని. సింహద్వారంతో ఒక్కో దానికి వచ్చి ₹1,00,000 అయిందండి. పెట్టుబడి అయితే గట్టిగా పెట్టారు. వుడ్ వర్క్ మనకి కబోర్డ్స్ వాటికి కూడా చాలా ఎక్కువ పెట్టారండి అమౌంట్ అదిని. పెయింట్ వర్క్లు అవి చాలా బాగున్నాయి. బిల్డింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి. అవతాకి 4 ఇయర్స్ ఓల్డే కానీ బిల్డింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి. బయట మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉండవు. ఓన్లీ బయట కామన్ బాత్రూమ్సేనండి. దేని బాత్రూమ్ దానికే ఉంది. ఒకటేమో బ్యాక్ సైడ్ను, ఒకటేమో అటు సైడ్ ఉందండి. అగ్నిమూల ఒకటిని, నైరుతి మూల ఒకటి ఉంది బాత్రూమ్ అయితే కనుక. ఇది బెడ్రూమ్ అండి. ఇది మనకి ఈశాన్య మూల, అగ్నిమూల నుంచి ఈశాన్య మూలకు ఉన్న పోర్షను. ఇది బెడ్రూమ్ అండి. ఇది బిల్డింగ్ అయితే చాలా చాలా బాగుందండి. ఇది కిచెన్ అండి. కిచెన్ టైల్స్ కూడా చాలా బాగున్నాయండి. వర్క్ అయితే కానీ చాలా బాగా చేశారు. వర్క్ అయితే చూసుకోక్కర్లేదండి. కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈ రోజుల్లో మనం ఎలాంటి బిల్డింగ్ కొనుక్కోవాలంటే ఎలా లేదన్నా 70 లక్షలు, 80 లక్షలు ఉంటుందండి. అంటే 3 సెంట్లు స్థలం కాబట్టి 2 పోర్షన్ల కింద తీశారు కాబట్టి ఎలాగైనా మనకి ఇంచుమించు 70 లక్షల దాకా మనం వుడ్ వర్క్ అన్నీ చేయించుకుని 70 లక్షల పైన అవుతుందండి. ఏ రకంగా లెక్కేసుకున్నా కానీ. అంత సైట్ ఉండి మనం ఇవన్నీ చేసుకుని. ఇదేమో బాత్రూమ్ అండి, కామన్ బాత్రూమ్. అటాచ్డ్ అయితే ఉండదండి. ఓన్లీ కామన్ బాత్రూమే. ఒకటైతే మామూలు సీట్ వేసారు, ఒకటేమో కబోర్డ్ సీట్ వేసారండి వెస్టర్న్. ఇది ఇంకో పోర్షన్ కిచెన్ అండి. ఇది అంటే ఇది అయితే ప్రస్తుతానికి యూజ్ చేస్తలేదు. మామూలుగా ఓనర్సే ఉంటున్నారండి ప్రస్తుతానికి అయితే. రేపన్నా ఒకవేళ ఎవరన్నా తీసుకుంటే వాళ్ళ ఇష్టం బట్టి ఉంటుంది అది. లేదంటే మనం కిచెన్ కింద మార్చేసుకుని మామూలుగా స్టోర్ రూమ్ కింద వాటి కింద వాడుకోవచ్చు. దీన్ని వేరేగానే వాడుకోవచ్చు అండి. అంటే మనకి రెంట్ పర్పస్ కాకుండా ఓన్లీ ఓనర్సే ఉండి పొలం అయితే కనుక అలాగేనా. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది అంటే ఆ పోర్షన్లో బెడ్రూమ్, ఈ పోర్షన్లో బెడ్రూమ్ కదండి. అదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. ఇదైతే కనుక మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. వర్క్ అయితే పెయింటర్ కూడా చించేసాడండి, మామూలుగా లేదు. పెయింటర్కి అయితే యాక్సెప్ట్ చెప్పచ్చు. అంటే వేరే పెయింటర్లు ఉంటే వాళ్ళ టాలెంట్ మనకు తెలియదు అనుకోండి, మళ్ళీ వాళ్ళని విమర్శించినట్టు ఉంటుంది. ఈ పెయింటర్ గురించి అయితే చెప్తున్నానండి నేను.
ఈళ్ళవుతే మామూలుగా దేవుడిని నమ్ముకున్నారండి. దాని గురించి అయి ఫోటోస్ అయి ఉన్నాయి. కబోర్డ్స్ కూడా బాగున్నాయి. స్ట్రాంగ్‌గా ఉందండి. కబోర్డ్ కూడా చాలా బాగుందండి. అలాగే ఎవరికైనా ప్రాపర్టీస్ కావాల్సిన లేకపోతే మీ దగ్గర ప్రాపర్టీ ఉన్నా కాల్ చేయండి. మనం వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేసుకుంటామండి. ఏదన్నా పార్టీ వస్తే తీసుకొచ్చి చూపిస్తాము. మనం మాట్లాడుకోవచ్చు. అంతేగాని ఎవరు డైరెక్టర్ మట్టుకు అవ్వకుండా పార్టీని తీసుకొచ్చి మేము తర్వాత చాలామంది అలాగే చేస్తున్నారు. అది మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. బాధగా ఉంటుంది కూడాను. ఎవరు కూడా అలా చేయకండి అది. ఎవరి ఇబ్బందులు ఆళ్ళకుంటాయి కాబట్టి. నేను ఎన్ని వీడియోల్లో చెప్పినా గానీ ఆళ్ళ పని ఆళ్ళదే, మన పని మనదే అన్నట్టుందండి. మరి అసలు ఏమనుకుంటారంటే తెలీదు గానండి. మీరేమనుకుంటున్నారంటే ఈడెప్పుడు కూడా ఇదే చెబుతున్నాడు, రెండోదేం చెబుతలేదు అనుకుంటారేమో. ఇది హాల్‌లో కబోర్డ్ అండి. అసలు చాలా బాగుందండి అది. ఇదిగోండి బయట సింహద్వారం అన్నాను కదా! ఒక సింహద్వారానికి రూ. 1,00,000 అయిందండి ఇది. కాకపోతే మనకి మనీ ప్లాంట్ అడ్డొచ్చిన మూలనే అంతలా సరిగ్గా దాని లుక్ అయితే అంతలేదండి అది. బిల్డింగ్ అయితే చాలా బాగుందండి నిజంగా. ఎవరైనా తీసుకునేవాళ్ళని ఇంట్రెస్ట్ ఉంటే గనుక కాల్ చేయండి. మనకు వాష్ ఏరియా అండి ఇది. అలాగే మనకి కాళ్ళ లంకలో 32 సెంట్లు పొలం ఉందండి. ఎవరికైనా కావాలితే కాంటాక్ట్ చేయండి. మన కాంటాక్ట్ నెంబర్ 9177228252 ఇంకో బాత్రూమ్ అన్నాను కదండీ! అగ్నిమాల బాత్రూమ్. ఇదో అగ్నిమాల. ఎవరి మీటర్ ఆళ్ళకేనండి. 2 మీటర్లు కూడా ఉన్నాయండి. ఇదండి ఇంకో బాత్రూమ్, కామన్ బాత్రూమ్. కాళ్ళ లంకలో 32 సెంట్లు ఉందండి పొలం. ఎవరికన్నా కావాలితే కాంటాక్ట్ చేయండి. ఒకసారి పైన కూడా చూద్దామండి మనం. పైన చూసి బిల్డింగ్ ఎలా ఉందో పైన కూడా చూసుకుందాం ఒకసారి. పైన మనకి షెడ్ కూడా ఉందండి. అంటే గోడలయి కట్టలేదు గానీ పైన షెడ్ కూడా ఉందండి. కావాలితే మనం పైన గోడ కూడా కట్టేసుకుంటే స్టోర్ రూమ్ కింద అవ్వచ్చు. లేకపోతే వేరేగా మళ్ళీ రెంట్‌కి ఇచ్చుకోవచ్చు. బాత్రూమ్ కట్టుకుంటే. బాత్రూమ్, కిచెన్ అయి కట్టేసుకుంటే మనకు మళ్ళీ షెడ్డు ఓకే అయిపోద్దండి. పైన ఒక ఫ్యామిలీ ఉండొచ్చండి. అప్పుడు పైన 3,000 అలాగా 3,500 అలా రావచ్చు. కింద 9,000 దాకా అలా రావచ్చు. ఎలా లేదు